అమ్మ శాంభవి రా తల్లి అని పిలిచింది కాంతమ్మ. సుగుణ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ పంతులు గారు వచ్చారు, ఎందుకు ముహూర్తం అంటున్నారేంటి, దేనికి ముహూర్త సమయం అయ్యింది అన్నది అర్థం కాక. కాంతమ్మ కూతురు వంక సుటిగా చూస్తూ, నేను శాంభవి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి నాకు అడ్డు చెప్పటం కన్నా మీరు చూడటం మంచిది అని అన్నది. తర్వాత ఒక చోట పీటలు వేసి పూజకి హోమానికి కావలసినవన్నీ సిద్ధం చేశారు. వెంటనే ఆ పీటల మీద రంగారావు గారు కాంతమ్మ కూర్చుని వాళ్ళ మధ్యలో శాంభవిని కూర్చోబెట్టుకున్నారు. ఇదంతా చూస్తున్న రవికి, అనుకి, సుధాకర్కి, ఆయుష్కి, జాహ్నవికి కూడా ఏమీ అర్థం కాలేదు. కానీ అర్థమైంది ఒక సుగుణకు మాత్రమే. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి కార్యక్రమం అన్నది కాంతమ్మ. శాంభవి అయోమయంగా కాంతమ్మ వైపు చూస్తూ, నానమ్మ ఇది ఏంటి అని అడిగింది. చూడు శాంభవి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నీకు ఈ తతంగం అంతా చూసి నీకు విషయం అర్థమైందని అనుకుంటా అని అన్నది. శాంభవి ఒక క్షణం ఆలోచించి, అర్థమైంది నానమ్మ, మీరు నన్ను దత్తత తీసుకుంటున్నారు కదా అని అన్నది. కాంతమ్మ శాంభవి తల మీద చెయ్యి వేసి, అవును తల్లి, నిన్ను నా మనవరాలిగా దత్తత తీసుకుంటున్నాం అన్నది. శాంభవి సంతోషంగా, అవునా, మరి ఈ విషయం ముందే అందరికీ చెప్పచ్చు కదా నాన్నమ్మ అని అన్నది. చెప్తామనే అనుకున్నాను, కానీ మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. అదీకాక నా వాళ్ళకి ఇష్టం ఉందో లేదో, ఒకవేళ ఇష్టం లేకపోతే అని అంటుంటే, నానమ్మ అయితే అని శాంభవి అంటున్న మాటలకి అడ్డుపడి, ఏంటమ్మా నువ్వు అనేది, మాకెందుకు ఇష్టం ఉండదు, శాంభవిని నీ మనవరాలిగా దత్తత తీసుకోవడం మాకు చాలా సంతోషం అంటూ అందరికీ విషయం చెప్పింది సుగుణ. అది విని రవి ఆశ్చర్యపోతూ, వాట్ అన్నాడు కాస్త పెద్దగా. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువట అన్నట్టు. అసలు ఇది కోడలిగా అడుగుపెట్టిన దగ్గర నుండి వీళ్ళంతా దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అమ్మమ్మ కూడా నా మనవరాలు అంటూ నెత్తిన పెట్టుకుంది. ఇక ఇప్పుడు దత్తత కూడా అయితే వీళ్ళకి సొంత మనవరాలు, అమ్మకేమో మేనకోడలు అవుతుంది. అమ్మో, ఇక దాన్ని అందరూ ఎక్కడ పెట్టుకుంటారు, ఇంకా ఆపుదాం అన్న ఛాన్స్ లేదు, ఇక్కడ అందరికీ ఇష్టమే అని అనుకున్నాడు రవి తన మనసులో. అను, ఆయుష్, జాహ్నవిలు సూపర్ అన్నారు సంతోషంగా. అను కూతురు వర్షిత కూడా కేరింతలు కొట్టింది తన సంతోషాన్ని తెలుపుతూ. అది చూసి రవి, ఆరిని నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా అని అనుకున్నాడు. అందరూ ఓకే అనేసరికి కాంతమ్మ దంపతులు చాలా సంతోషపడ్డారు. పంతులు గారు శుక్లాం వరదం అంటూ ముందు గణపతి పూజ చేయించి, తర్వాత హోమం, దత్తత కార్యక్రమం అన్నీ చేయించి, అమ్మ ఇక ఈ క్షణం నుండి మీకు ఈ అమ్మాయి మీ సొంత మనవరాలు. ఈ అమ్మాయి వరుసకి మనవరాలైనా కూడా ఇక నుండి మీ సొంత మనవరాలైంది అంటే మీ కొడుకు కూతురు అన్నమాట. అంతేకాదు, అన్నిట్లో మీ వాళ్ళలాగా హక్కుదారు తిని కూడా అని చెప్పి, మరిక నేను వెళ్ళొస్తాను అని అన్నారు. సరే మంచిది పంతులు గారు అని ఆయనకి ఇవ్వాల్సిన సంభావన ఇచ్చి పంపించారు. కాంతమ్మ అందరితో ఇక ఫంక్షన్ మొదలు పెడదాం అని రవి, శాంభవిలని కుర్చీలో కూర్చోబెట్టారు. తర్వాత ఒక్కొక్కరు వచ్చి వారి జంటను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. అలా వాళ్లలో అనసూయమ్మ అని కాంతమ్మ ఇంటి పక్క ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ వాళ్ళని ఆశీర్వదించి కాంతమ్మ దగ్గరికి వచ్చి మూతి తిప్పుతూ, మొత్తానికి ఒక అనాథని నీ మనవరాలిగా దత్తత చేసుకోవడం ఏంటి విడ్డూరం కాకపోతే అన్నది దీర్ఘాలు తీస్తూ. ఆ మాటకి కాంతమ్మ కోపంగా, చూడమ్మా అనసూయ, నేను ఏమీ అనాథను దత్తత తీసుకోలేదు, నా మనవడి భార్యను దత్తత తీసుకున్నాను. వాడికి భార్య అయ్యి నాకు ఎప్పుడో మనవరాలయ్యింది, మా ఇంటి మనిషి అయింది తను. కాకపోతే నాకు ఒక కోరిక ఉండేది, అది నాకు కొడుకు పుడితే నా కొడుకు కూతుర్ని నా కూతురు కొడుక్కి చేసుకోవాలి అని. కానీ నాకు కొడుకు పుట్టలేదు, నా కోరిక తీరలేదు. కానీ ఇప్పుడు ఆ కోరిక తీర్చుకున్నాను. మధ్యలో నీకేంటి, ముందు నీ సంగతి, నీ ఇంటి సంగతి చూసుకో నువ్వు అన్నది. నాకేంటి, మీరు ఏం చేసుకుంటారో, నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా మరికొంతమంది ఇలా అనసూయలాగా అన్నారు.
ఇంకొంతమంది మంచి పని చేశారు అని మెచ్చుకున్నారు కాంతమ్మని. తర్వాత అందరూ మీ మనవరాలు పొందనపు బొమ్మల మహాలక్ష్మిలాగా ఉంది అని మెచ్చుకున్నారు. అలా అందరూ వాళ్ళని ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్తుంటే శాంభవి వాళ్ళతో ఆగండి అన్నది. అందరూ ఏంటి ఆగమంది ఎందుకు అనుకుంటూ ఉంటే అక్కడే ఉండి తన వంక చూస్తూ ఉన్నారు. శాంభవి నవ్వుతూ, మా నానమ్మ తాతయ్య షష్ఠి పూర్తి ఎల్లుండి, ఎక్కువ సమయం లేదు మిమ్మల్ని పిలిచేందుకు, అందుకే అందరికీ ఇదే మా ఆహ్వానం. ఎల్లుండి మీరంతా వచ్చి మా నానమ్మ తాతయ్యల షష్ఠపూర్తి వేడుకలు చూసి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి. ఇలా ఇక్కడే చెప్తున్నాం అని మరోలా ఏమీ అనుకోవద్దు అని అన్నది. అందరూ శాంభవి మాటలు విని సంతోషంగా, అయ్యో ఇంత మాట తల్లి, అలాగే తప్పకుండా వస్తాం అని చెప్పి వెళ్ళారు. అలా ఆ రోజు గడిచింది. ఎప్పటిలాగానే సూర్యుడు తన డ్యూటీకి వచ్చేసాడు. కాంతమ్మ, రంగారావులు ఏవో మాటలు వినిపిస్తే లేచి టైం చూశారు. ఉదయం 6 గంటలు చూపించింది గడియారం. ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారా అని అనుకుంటూ లేచి ఇద్దరు కూడా హాల్లోకి వచ్చి అక్కడ దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. అమ్మా శాంభవి అంటూ పిలిచారు. శాంభవి హడావిడి పడుతూ, హా, అది అటు పెట్టండి, ఇది ఇటు పెట్టండి అని చెప్తున్న శాంభవి వీళ్ళ మాటలు విని దగ్గరికి వచ్చి, హా, లేచారా, కూర్చోండి, నానమ్మ తాతయ్య మీకు కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది. ఇద్దరు సోఫాలో కూర్చొని ఇల్లంతా చూస్తూ ఉన్నారు. ఇంతలో ఇదిగోండి కాఫీ, తీసుకోండి అంటూ ఇద్దరికీ కాఫీ ఇచ్చింది శాంభవి. కాంతమ్మ, రంగారావులు కాఫీ తాగుతూ, అమ్మా ఏంటి హడావిడి ఇంత ఉదయాన్నే అని అడిగారు. శాంభవి నవ్వుతూ, అయ్యో హడావిడి అంటారేంటి తాతయ్య, మీరు భలేవారే, రేపు మీ షష్ఠపూర్తి ఉత్సవం అంటే మీకు మళ్ళీ పెళ్ళి అన్నమాట. మరి పెళ్ళి ఇల్లు ఎలా ఉండాలి చెప్పండి అన్నది. ఆ మాటకి, అవునవును, మరి పెళ్లివారి ఇల్లు అంటే ఎలా ఉండాలి అంటూ అని నవ్వుతూ ఉంటే, చాలే ఆపండి మీరు మీ నవ్వు అన్నది కాంతమ్మ కోపంగా భర్తని. ఇప్పుడు నేనేం చేశానే నా మీద అంత కోపం, నవ్వాను అంతేగా, దానికే కోప్పడాలా నన్ను అన్నాడు బొంగమూతి పెట్టుకుని. మరి అవ్వ అదేదో అంటే మీరు కూడా ఏంటి పెళ్లివారిల్లు ఎలా ఉండాలి అంటూ నవ్వుతారు, అది ఈ వయసులో అన్నది. ఓసి పిచ్చిదానా, నవ్వుకి వయసుకి సంబంధం ఏంటి, అసలు నిజం చెప్పాలి అంటే నవ్వు ఒక ఎక్సర్సైజ్ తెలుసా, దీనికి ఒక పాట కూడా ఉంది, నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా అంటూ పాట పాడుతుంటే, చాలు చాలే మీ పాట ఆపండి, నేనేమన్నాను మీరే మాట్లాడుతున్నారు అన్నది కోపం. నేను మాట్లాడలేదే, పాడుతున్నాను, జోక్ చాలే, అబ్బబ్బా ఆపండి మీరిద్దరూ, నానమ్మ తాతయ్య అసలు మీరేమీ మాట్లాడకండి, పోట్లాడుకోకండి అని. నానమ్మ, రేపు మీ షష్ఠి పూర్తి ఉత్సవం అంటే మళ్ళీ పెళ్ళి అన్నమాట, సో అందుకు అందుకు ఒక నిమిషం అని శాంభవి వెళ్ళి అందరినీ లేపి హాల్లోకి తీసుకువచ్చింది. సుగుణ వాళ్ళంతా వచ్చి ఇల్లు మొత్తం చూసి ఆశ్చర్యపోయారు. గుమ్మానికి మామిడాకులు, పూల తోరణాలు, ఇల్లంతా కూడా పూలదండలు, బెలూన్స్, మెరుపుల కాగితాలు, ఇంకా చాలా వాటితో అలంకరిస్తున్నారు. అదంతా చూసి చాలా బాగుంది అని అనుకున్నారు. అత్తయ్య అంటూ శాంభవి సుగుణ చెవిలో ఏదో చెప్పింది. సుగుణ నవ్వుతూ, అలాగే తల్లి నీ ఇష్టం అని రవికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ చెప్పింది. అందరూ వావ్ సూపర్ అంటూ శాంభవిని మెచ్చుకున్నారు. రవికి ఏమీ అర్థం కాక, ఏంటి మీలో మీరు గుసగుసలు ఆడుకుంటున్నారు, అదేదో నాకు కూడా చెప్పొచ్చు కదా అన్నాడు. ఆశ దోశ అప్పడం వడ, నీకు ఇప్పుడు మేము చెప్పడం కన్నా చూస్తేనే థ్రిల్రా అన్నయ్య అన్నది జాహ్నవి. ఏంటి మీలో మీరు చెవులు కొరుక్కోవడం అన్నారు కాంతమ్మ దంపతులు కూడా. అవునమ్మమ్మ, అలా అడుగు, నాకు కూడా చెప్పలేదు ఆ చెవులు కొరుక్కోవడం ఏంటో, నేను మీ పార్టీనే అన్నాడు రవి. అవునా నాన్న, అంటే విషయం ఏంటో చెప్తే వాళ్ళ పార్టీనా అని అడిగింది కాంతమ్మ. అమ్మమ్మ అన్నాడు రవి. మరి నువ్వన్న మాటకు అర్థం అలాగే వస్తుంది. ఏమీ లేదు నానమ్మ, నేను ఒకటి అడుగుతాను, మిమ్మల్ని మీరు సరే అని మాట ఇవ్వాలి అని అడిగింది శాంభవి. అయ్యో అదే మాటే తల్లి, ఇప్పుడు నువ్వు అటు నుంచే కాదు ఎటు నుండి చూసినా నువ్వు నా మనవరాలివి. సరే మాట ఇస్తున్నాం, ఏం కావాలో చెప్పు అడుగు అంది కాంతమ్మ. శాంభవి రంగారావు గారి వైపు చూసింది. ఆయన కూడా, అమ్మా శాంభవి, మీ నానమ్మ మాటే నా మాట, ఏం కావాలో చెప్పు అన్నారు శాంభవి. దాంతో, మరి ఈరోజు రేపు నేనేం చెప్పినా చేసినా చేయమన్నా మీరు వంకలు పెట్టకుండా, అయ్యో ఇదే అదా మేమా అని అనకుండా, చెయ్యను అది ఇది అని అనకుండా, అవునా అనకుండా, మేము ఏం చెప్పినా కాదు అనకుండా చెయ్యాలి. ఎలా ఉండమంటే అలా ఉండాలి. మీరు మాట ఇచ్చారు, నాకు తప్పకూడదు. ఇది మీ మనవరాలు అడుగుతున్న మొదటి కోరిక అన్నది.
కాంతమ్మ ఏమీ ఇలా అన్నావు అంటే ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టావన్నమాట. ఇందాక మీరు చెవులు కొరుక్కున్నప్పుడే అనుమానం వచ్చింది. సరే కానీ ఏం చేద్దాం? మా ముద్దుల మనవరాలు ఇంతగా అడుగుతుంటే కాదని అంటామా? కానీ నీ ఇష్టం అన్నది. అయితే మేము కామా మీ ముద్దుల మనవరాళ్ళు అంటూ బొంగమూతి పెట్టి అడుగుతారు అను జాహ్నవిలు. ఒసేయ్ ఎందుకే ఇలా అన్నిటికీ అలుగుతారు మీరు? మీ ముగ్గురు మాకు ముద్దుల మనవరాళ్ళే అన్నది నవ్వుతూ కాంతమ్మ. ఆ మాటకు ముగ్గురు మా మంచి నాన్నమ్మ, మా మంచి అమ్మమ్మ అంటూ వెనక నుండి కాంతమ్మ మెడ చుట్టూ చేతులు వేసి అంటారు. మరి నేను మీ ముద్దుల మనవణ్ణి కాదా? అన్నాడు రవి. నువ్వు కూడా నా ముద్దుల మనవడివేరా, కానీ ఆడపిల్లలతో నీకు పోటీ ఏంటిరా అన్నది కాంతమ్మ ముద్దుగా. అని అలిగాడు రవి. మరి నేను మీ ముద్దుల తాతయ్యని కాదా అంటాడు రంగారావు గారు మూతి ముడుచుకుని. అది విని అంటూ నవ్వుతూ తాతయ్య, మా మంచి ముద్దుల తాతయ్య అన్నారు ఆయన బుగ్గలు పట్టుకుని లాగుతూ ముగ్గురు కూడా. అది చూసి ఒసే వదలండి, మా ఆయన బుగ్గలు కందిపోతాయి, అసలే మా ఆయన ముట్టుకుంటే కందిపోతారు, అలాంటిది మీరు ముగ్గురు కలిసి అలా గట్టిగా బుగ్గలు పట్టుకుని లాగితే ఇంకేమన్నా ఉందా? చూడండి ఎలా బుగ్గలు కందిపోయాయో ఆయన బుగ్గలు అంటూ వచ్చి వాళ్ళ చేతులు విడిపించి భర్త వైపు చూసి చూడండి ఎలా కందిపోయాయో ఎర్రగా అన్నది. అను, జాహ్నవి, శాంభవిలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ కాంతమ్మ వైపు తిరిగి ఆమెను చూస్తూ అబ్బో అబ్బబ్బో ఓయబ్బో ఎంత ప్రేమో తాతయ్య అంటే, పోనీ ఒక్కొక్కరు లాగచ్చా అమ్మమ్మ బుగ్గలు అన్నారు ముగ్గురు. మిమ్మల్ని అంటూ వచ్చి ముగ్గురు చెవులు పట్టుకోవాలి అని చూసింది కాంతమ్మ. నీకు 3 చేతులు లేవు నానమ్మ అన్నది శాంభవి నవ్వుతూ. దాంతో కాంతమ్మ ఉన్నట్టుండి మౌనంగా అయిపోయింది. ఏం తాత మీరు అంత సుకుమారులా అన్నారు ముగ్గురు కూడా రంగారావు. అవునమ్మా, అంత సుకుమారునే నేను, మీ అమ్మమ్మ చెప్పింది కదా అన్నారు ఆయన. అది విన్న కాంతమ్మ, అవునే, మీ తాతయ్య అంటే నాకు చాలా ప్రేమ ఉంది. ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు పడ్డాక అది ఆ బంధం 3 ముళ్ళ ప్రేమ బంధంగా మారుతుంది అన్నది. అప్పుడు శాంభవి తన మనసులో, నానమ్మ మా బంధం కూడా మీ అంత అన్యోన్యంగా ప్రేమబంధంగా ఎప్పుడు మారుతుందో అని అనుకుంది బాధగా. అక్కడున్న వాళ్ళందరూ కూడా వీళ్ళ మాటలు విని అంటూ నవ్వసాగారు. అది చూసి కాంతమ్మ దంపతులు కూడా నవ్వారు. శాంభవి ఇక అందరినీ చూసి, ఇక చాలు ఆపండి, బోల్డు పనులున్నాయి అవతల అని, నానమ్మ మీరు రండి నాతో అంటూ చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్తూ సుగుణ వాళ్ళ వైపు చూసి, అత్తయ్య మీరు మిగిలిన ఏర్పాట్ల సంగతి చూడండి అని చెప్పింది. సుగుణ నవ్వుతూ సరేనమ్మా అన్నది. శాంభవి ఏంటి ఎందుకు గదిలోకి లాక్కెళ్తున్నావు ఇలా అని కాంతమ్మ అంటున్నా వినిపించుకోకుండా గదిలోకి తీసుకెళ్లి తలుపేసేసింది శాంభవి. ఏంటి అలా తలుపేశావు ఎందుకు అన్నది కాంతమ్మ అయోమయంగా. నానమ్మ మీరు నాకు మాట ఇచ్చారు కాబట్టి నేనేం చెప్పినా కాదు కుదరదు అని అనకుండా చెయ్యాలి అన్నది శాంభవి. సరేలే అన్నది కాంతమ్మ. దాంతో అది మా మంచి నానమ్మ అని బీరువాల నుండి ఒక చీర తీసి నానమ్మ ముందు నువ్వు ఈ చీర కట్టుకో అన్నది. ఏంటి ఈ చీర నేను కట్టుకోవాలా? నేను కట్టుకోను అన్నది ఆ చీర చూసి. నానమ్మ అన్నది బొంగమూత పెట్టి సాము. సరేలే అన్నది కాంతమ్మ మళ్ళీ. ఇటు సుధాకర్ రంగారావు గారిని కూడా లోపలికి తీసుకువెళ్ళి ప్యాంటు షర్టు ఇచ్చి వేసుకోమని చెప్పారు. ఏమిటి ఇవి నేను వేసుకోవాలా? నీకేమైనా మతి ఉందిరా అన్నాడు రంగారావు గారు. నాకు మతి ఉంది, జ్ఞానం కూడా ఉంది మావయ్య. ఇది మీ మనవరాలు శాంభవి ఆర్డర్, తనకి మాట ఇచ్చారు అని చెప్పాడు సుధాకర్. దాంతో అవునా, అసలు ఏం చేస్తుంది అది అంటూనే ఆ బట్టలు తీసుకుంటారు ఆయన. ఇక్కడ కాంతమ్మ చీర కట్టుకున్నాక శాంభవి చక్కగా కాంతమ్మకి జడవేసి పూలు పెట్టి మెడలో ఒక చిన్న నెక్లెస్ వేసి చెవులకి బుట్టలు పెట్టి చేతికి మ్యాచింగ్ గాజులు కూడా వేసి పాపిడి బిళ్ళ పెట్టి ఒకసారి కాంతమ్మను చూసి, అబ్బా సూపర్ నానమ్మ, ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ మెటికలు విడిచింది. అయినా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నది కాంతమ్మ తనని తాను అద్దంలో చూసుకుంటూ. చెప్తాను నానమ్మ, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నువ్వు ఈ గదిలోనే, బయటికి రాకు అని చెప్పి తను బయటికి వెళ్ళింది. శాంభవి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య రెడీనా అన్నది. ఇదిగో ఇటు చూడు అన్నాడు రంగారావు గారు.
హా! వావ్! సూపర్ తాతయ్య. ఈ ప్యాంటు షర్ట్‌లో అదిరిపోయారు. ముసలాడు కాస్త కుర్రాడిలా ఉన్నారు. కానీ ఏదో తక్కువైందే ఏంటది? అని ఆలోచించి గుర్తొచ్చింది. తాతయ్య మీ చెయ్యి చాపండి అన్నది శాంభవి. ఎందుకమ్మా అంటూనే తన చేతిని చాపారు రంగారావు గారు. ఇందుకు అంటూ ఆయన చేతికి బ్రాస్లెట్ పెట్టి మెడలో గొలుసు వేసి ఇప్పుడు పర్ఫెక్ట్ తాతయ్య సూపర్. ఇప్పుడు మీరు వచ్చి హాల్‌లో సోఫాలో కూర్చోండి అని సుధాకర్ వైపు తిరిగి మావయ్య మీరు జాహ్నవి ఆయన అంటే రవి అన్నమాట. మీ ముగ్గురు కూడా తాతయ్య తరపున ఉండండి. మిగిలిన వాళ్ళంతా నానమ్మ తరపున ఉంటాం సరేనా అన్నది నవ్వుతూ. సరేనమ్మా అంటాడు సుధాకర్. నా తరపు దాని తరపు అంటున్నారు ఏంటి సంగతి అని అడుగుతారు రంగారావు గారు. "ఆ, అది అది తాతయ్య అది అది అంటూ శాంభవి అంటుంటే ఆయన ఒక నిమిషం ఆలోచించి "హ్మ్, అంటే మీ నాన్నమ్మకి నాకు పెళ్లి చూపు అరేంజ్ చేశారు కదా అని అడిగారు కనుబొమ్మలు పైకి ఎగరేసి రంగారావు గారు. యాహ్! నువ్వు జీనియస్ తాతయ్య. కరెక్ట్‌గా చెప్పావు. కానీ తాతయ్య నేనేమీ చెప్పకుండా ఎలా చెప్పగలిగారు మీరు? అని అడిగింది శాంభవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.